ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? టైం పెట్టాను కదా, ఏముందండి, గుంటూరు స్పెషల్ పులిహోర దోశ. పులిహోర దోశ ఏంటి హఠాత్తుగా అనుకుంటున్నారా? ఏం లేదండి, డోండీకి లంచ్ బాక్స్లో పులిహోర చేశాను. దాన్ని దోశ కింద చేద్దాము, పులిహోర దోశ గుంటూరులో స్పెషల్ కదా అనేసి ట్రై చేద్దాము అని ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఇది బాగుంది అనుకోండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. బాగాలేదనుకోండి లైట్ తీసుకోండి, ఇంకోసారి ట్రై చేయమంటే ఏమైపోదు. ఓకేనా? ఎప్పుడన్నా పులిహోర చేసినప్పుడే ట్రై చేయండి, అంతేగాని దీనికోసం పర్టికులర్గా పులిహోర మాత్రం చేయొద్దు. ఓకేనా? ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో, ఎందుకన్నా మంచిదని. సేఫ్ సైడ్గా ఎక్కువ పిండి ఉన్న రోజు వేస్తున్నాను. ఒకటి కొంచెం ఉన్న పిండి వేసాను అనుకోండి, ఆ దోశ ఖచ్చితంగా బాగోకపోతే ఇంకంతే. ఇదిగోండి అట్ట అవుతుంది, తిరగేస్తున్నాను. నేనైతే రెండు వైపులా కాలుస్తానండి. హోటల్లో ఒకవైపే కాలుస్తారు, కానీ నేనైతే రెండు వైపులా కాలుస్తాను. కాల్చకపోతే బాగోదు. ఏంటి ఇది వైట్గా ఉంది అనుకుంటున్నారా? పులిహోర వేసాక కొంచెం మగ్గాలి కదండి, అందుకే ఇది కొంచెం లైట్గా ఉన్నప్పుడే వేస్తే సెకండ్ టైం వేసినప్పుడు ఇది బాగా అవుద్ది. ఓకేనా? ఏవో చిన్న చిన్న టిప్స్. ఎగ్ చపాతి, ఎగ్ దోశ వేస్తాం కదా, అప్పుడు ఇలాగే చేస్తే బాగుంటుంది. ఈ ఎగ్ సరిగా రామ్మా, ఏదో కొంచెం అయ్యింది కదా. ఇప్పుడు దీని మీద మెయిన్ పులిహోర వేస్తున్నాను. చేత్తో వేసానంటే అనొద్దు, మన ఇల్లే కదా, నేనే కదా తినేది. బాగున్నా బాగుపోయినా అంతే. పచ్చిమిరకాయలు మాత్రం బాగా వేసుకున్నానండి, గుళ్ళు కూడా బాగా వేసుకున్నాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టం. కొంచెం ఆయిల్, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ కూడా. ఒకవేళ పులిహోర బాగోకపోయినా ఏదన్నా బాగుంటుంది కదా, అందుకోసం వేసి కొంచెం ఆయిల్ వేసి ఒక్క 2 minutes దీని మీద స్ప్రెడ్ చేయాలండి. మామూలుగా అయితే కారం కూడా వేస్తారు, నేనైతే ఈ కారం పొళ్ళు అవి మనకి ఎందుకని నేను వేయలేదు. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను అయ్యాక. ఒక 2 minutesలో అవుద్ది. పులిహోర ఆల్రెడీ కుక్ అయిందే కదా, దీని మీద ఏంటండి, ఏమో కొంచెం 1 నిమిషం పెడతారు కదా ఆ పొయ్యి మీద, అలాగే ఏంటా అని చూద్దామేనండి. చూద్దాం దీని సంగతి ఏంటి అండి. అయిపోయింది మన పులిహోర దోశ. నేను ఒక 5 minutes ఎందుకు ఉంచానంటే, దీని మీద ఉల్లిపాయలు వేసాను కదా, ఉల్లిపాయలు మగ్గడానికి వేసాను. బాబాయ్ వాళ్ళు ఎలా తిప్పుతారండి బాబు, నాకు తిప్పడం చాలా కష్టంగా ఉంది. దట్టు మన పులిహోర దోశ రెడీ. ఇప్పుడు దీన్ని తిని ఎలా ఉందో చెప్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చట్నీ నేను చేయలేదు, ఎందుకంటే ఇంట్లో ఉన్న అల్లం చట్నీతోనే కానిద్దామని. నా పులిహోర దోశ ఎలా ఉందో చూద్దాం, తిని చెప్తాను. పులిహోర దోశ ఇందులోకి అల్లం చట్నీ వేస్తున్నాను, కొంచెమే. ఎలా ఉందో టేస్ట్ చూసి నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీకు నచ్చితే మాత్రం ఇంట్లో ట్రై చేయండి, నచ్చకపోతే మాత్రం ఏం పడదు. టేస్ట్ బాగానే ఉందండి, పర్వాలేదు. రెండు ఫ్లేవర్స్ బాగా తగులుతున్నాయి. మీకు కూడా నచ్చితే ఎప్పుడన్నా పులిహోర చేసినప్పుడు పులిహోర దోశ ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.